సూరజ్ వదిలే, సూరజ్ వదిలే. ఇది కొర్రనాగు. కాటు పడిందా కాటికి పోవాల్సిందే. ఏంటిది? దూరంగా తీసుకెళ్ళు ముందు. సూరజ్ ప్లీజ్ దూరంగా తీసుకెళ్ళు, దూరంగా తీసుకెళ్ళు. ఏం కాదు, మీరు కూడా పట్టుకోండి. అక్క మేం పట్టుకోవడం ఏంటి? వద్దు, ఇక్కడే ఉంటే కాటేసినా కాటేస్తుంది. పాపదా. ఇంకెప్పుడు ఇలా రాకు. ఇక్కడ మంచి వాళ్ళుంటారు. మంచి వాళ్ళున్న చోటుకి రాకూడదు కదా. వెళ్ళిపో, సరేనా? సూరజ్ వదిలే ప్లీజ్. ఆ మంచావిడి జోలికి అస్సలు రాకూడదు. మంచావిడ జోలికే వస్తుందా ఆ పాము? ఆవిడ చాలా మంచావిడ. మళ్ళీ ఇంట్లోకి రావద్దు. వస్తే కర్రతో కొట్టేస్తా. సూరజ్ ఏమైంది? పాపం తెలియక మన ఇంట్లోకి పామొచ్చింది. మంచావిడ నాకు చెప్తుంది కదా, అలాగే మంచి మాటలు చెప్పి వదిలిపెట్టాను. మళ్ళీ రాకూడదని భయపెట్టాను కూడా. అసలు ఇంట్లో పాము రావడం ఏంటి? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. సూరజ్ 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 నోట్లోంచి నొరకు కూడా వస్తుంది. సూరజ్, శృతి ఏమైందో చూడు, నోట్లోంచి నొరకు కూడా వస్తుంది. సూరజ్, ఓ మై గాడ్, ఏజీ తనకి పాము కరిచినట్టుంది. ఏజీ కర్చీఫ్ ఇవ్వు. తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం ఏజీ. నేను కూడా ఇంతకు మించి ఏం చేయలేను. పాయిజన్ పైకెక్కకుండా కట్టు కట్టాను, కానీ ఆల్రెడీ బాడీలోకి స్ప్రెడ్ అయినట్టుందని డౌట్ వస్తోంది. ఎక్కువ ఎక్కువ. అయ్యయ్యో ఏజే, ఏమైంది? ఆ అబ్బాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సూరజ్ని పాము గరిచింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఉన్న పిల్లాడికి పాము ఎలా కరిచింది? అయ్యయ్యో. ఏజే నేను వస్తాను. ఏజే జయమా, ఏజే
జయమ్మా, ఏంటి ఏమైంది? సూరజ్కి పాము కరిచిందంట. అవును, ఉదయం నుంచి ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావో అర్థం కాక అందరం ఎంతగా వెతికామో తెలుసా? చివరికి సీసీ కెమెరాల్లో కూడా కనిపించలేదు. అదంతా తర్వాత, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. పద వెళ్దాం, పద. అమ్మో, అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. ఇప్పుడు వాడికి ఏమన్నా జరిగిందా? పాము ఎలా వచ్చింది అన్న దగ్గర మొదలై మేమే తెచ్చాము అన్న దగ్గర ఆగుతుంది. అమ్మో అక్క, అక్క అక్క, పాము సూరజ్ని కాటేసింది. ఏజే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడక్క. అవునా? మనం ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగింది. అతనికి ఏమవుతుందో ఏంటో. పదక్క, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? మనమే పాముని లోపలికి వదిలామని చెప్పడానికా? మనం వెళ్ళలేదు అంటే మన మీద అనుమానం వస్తుంది కదక్క. ఇప్పుడు ఏజే దృష్టి సూరజ్ని పాము కాటేసిందన్న దానికన్నా భాను ఎక్కడికి వెళ్ళుంటుందన్న దాని మీదే ఉంటుంది. కాబట్టి మన మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. అలాంటప్పుడు మనం వెళ్తే నష్టమే ఉంది. వద్దంటున్నాను కదా. ఇంత జరిగినా కూడా మనం వెళ్ళలేదు అంటే అప్పుడు అనుమానం ఖచ్చితంగా మన మీదే వస్తుంది. పదక్క వెళ్దాం. ఆగు మాయా. ఏజే సూరజ్ని పాము కరిచిందన్న బాధలో, భాను ఎక్కడికి వెళ్ళిందన్న కోపంలో ఉంటారు. ఈ టైంలో మనం అక్కడికి వెళ్ళామంటే ఏజే మన కళ్ళల్లో కంగారు చూసో, నువ్వు ఏదో ఒకటి మాట్లాడడం వల్లనో దొరికిపోయే ప్రమాదం ఉంది. దొరికితే ఏంటక్క పరిస్థితి? ఏముంది, ఆ కోపంలో మనల్ని షూట్ చేసి పారేస్తారు. మరి భాను జయమ్మ వెళ్లారుగా? ఓ, వెళ్ళారా? భాను కనిపించగానే ఏజే బాధ కోపంగా మారుతుంది. ఎక్కడికి వెళ్ళావు అని భానుని నిలదీస్తారు. భాను ఆ గదిలోకి వెళ్ళాను అని చెప్పక తప్పదు. చెప్తే ఏజే ఊరుకుంటాడా? భానుని అట్నుంచటే పంపించేస్తారు. మనం ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. కనీసం ఆ సీన్ అయినా మిస్ అయిపోతాం కదక్కా. మనం వెళ్తే అదే సీన్ రివర్స్ అయ్యి మనం బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే వద్దంటున్నాను. ఏమో అక్క, మనం వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుతుందో అని కాస్త భయంగానూ ఉంది. నువ్వు భయపడి నన్ను భయపెట్టకుండా కామ్గా ఉండు. సూరజ్, సురేష్, కళ్ళు తెరు సురేష్. డాక్టర్, వాట్ హ్యాపెన్? పావు పావు గడిచింది డాక్టర్. బాయ్, తొందరగా లోపలికి తీసుకెళ్ళు. త్వరగా. డాక్టర్, అతనికి ఏం కాకూడదు. ఎలాగైనా అతను కాపాడండి. విషయం బాడీలోకి బాగా ఎక్కినట్టు అనిపిస్తుంది. ముందు చెక్ చేయనివ్వండి. ఓకే. సూరజ్ ఎలా ఉంది?
అబ్బాయికి ఏం ప్రమాదం లేదు కదా? లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్ వస్తే గానీ విషయం తెలీదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అడిగేది నిన్నే. ఉదయం నుంచి కనిపించకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మ వాళ్ళని చూడాలనిపించి ఇంటికి వెళ్ళానండి. అబద్ధం చెప్పక బాను. నువ్వు ఇంటికి రాలేదని జయమ్మ ఫోన్ చేస్తే మీ నాన్నగారు చెప్పారు. అసలు నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదని సీసీ కెమెరా ఫుటేజ్ చెప్తుంది. ఇంట్లో ఉండి ఎవరికీ కనిపించకుండా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అది నేను చూడు, రావాలనుకున్న మార్పు వస్తున్నప్పుడు నువ్వే అడ్డుపడి పాడు చేసుకోవద్దు. నీ మీద కోపం అభిమానంగా మారే టైంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా ఇంకా ఏదో చేయాలనే ప్రయత్నాలు చేసి నా దృష్టిలో బ్యాడ్ కావద్దు. ఏజీ, ఇప్పుడున్న టెన్షన్లో ఇవన్నీ ఇక్కడెందుకు? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ముందు సూరజ్ గురించి ఆలోచించు. డాక్టర్, ఎలా ఉంది? సూరజ్కి ఏం ప్రాబ్లం లేదుగా? విషయం బాడీ అంతా చాలా స్ప్రెడ్ అయింది. సో అతన్ని కాపాడడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఏజీ, ఏజే, ఏం చేస్తున్నావు? ఏజీ వదలండి. ఏజీ ప్లీజ్ ఆగండి. ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని చెప్పడానికి మీరు ఉన్నది. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషి ప్రాణాలు కాపాడతారన్న నమ్మకంతోనే మీ దగ్గరికి వస్తాం సార్. అలాంటిది మీరంత సింపుల్గా ఎలా చెప్తారు? సార్, నాకు అతను ప్రాణాలతో కావాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను బతకాలి. మీ వల్ల కాదంటే వేరే డాక్టర్స్ని పిలిపించండి. డబ్బు ఎంత ఖర్చైనా సరే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. ఐ వాంట్ హిమ్ అలైవ్. అతను నాకు ప్రాణాలతో కావాలి. ఐఎమ్ రియలీ సారీ. మీరన్న మాటకి డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తాను. డాక్టర్, అతను బతకాలి. అది నా అవసరం కాదు, నా బాధ్యత. అతని ప్రాణం పోయిందంటే నా ప్రాణం పోయినట్టే. ప్లీజ్ సేవ్ హిమ్. సూరజ్, భగవంతుడా, అతనికేం కాకూడదు. ఇది నా కోసం అడగట్లేదు,
నా భర్త కోసం అడుగుతున్నాను. మొదటిసారి ఆయనలో ఇంత ఆవేశం చూస్తున్నాను. ఇది ఆవేశం కాదు, బాధ. అతనికి ఏమవుతుందో అన్న భయం. సూరజ్ని కాపాడి నా భర్త బాధని దూరం చేయి స్వామి, దూరం చేయి. చిదిన అమ్మ జీవితం. ఆ ఏజేగాడి పుణ్యమా అని వ్యాపారాలన్నీ వదిలేసి ఏ పని పాట లేనోళ్లాగా ఇలా ఒంటరిగా కూర్చోవలసి వస్తుంది. ఆ? వచ్చేసాడు ఈడు. వైజాగ్ మీద ఉద్దు తుఫానొచ్చి పడినట్టు అలా మీద పడిపోతావేంట్రా? వచ్చింది నా దగ్గరికి అయినప్పుడు నిదానంగా వచ్చి చావచ్చు కదా. ఆనందం బావా, ఆనందం. ఆగరా, నువ్వు తెచ్చే వార్తల్లో ఏ నందము ఉండదని నా అనుభవం చెప్తుంది. ఆ మాట ఈ పేపర్ చూసి చెప్పు బావా. ఒరేయ్, తెలిసి కూడా అడుగుతున్నావంటే అది బలుపా, అహంకారమా, అనాలోచితమా? అర్థం కాని పదాలు వాడితే నీ వయసు బయటపడిపోద్ది బావా. మరి నాకు చదవడం రాదని తెలిసే పేపర్ చూడమంటవేంట్రా? నిన్ను చూడమన్నాను గాని చదవమన్నానా ఏంది? అదేమన్నా టీవీ అట్రా చూడ్డానికి? చూస్తే అర్థం అవుతుంది. ఒరేయ్, ఈడు ఆడే కదూ? అవును, ఆడే ఈడు. పర్లేదురా, అందగాడే. ఆడందం గురించి మాట్లాడతామని కాదు నీకు ఈ పేపర్ చూపించింది. అర్థమయ్యింది లేవోయ్. ఎమర్జెంటుగా ఈ పేపర్ ఆఫీస్కి పోతే ఈడు ఎవడు, ఈడు జాతకమేంటి మొత్తం తెలిసిపోతుందంటావు, అంతే కదా? బావా, నీ బుర్ర కూడా షార్పే బావోయ్. మరి ఏమనుకున్నావు? ఆలోచించి ఆలోచించి దండకారణ్యం లాంటి నా తల తార్యడారిలాగా మారిపోయింది. బుర్రలో ఏడికి నెత్తి మీద ఎంటుకలు తట్టుకోలేకపోయాయి. మరి సర్లే బావా, నమ్మేశాను. నమ్మడమేందురు? అదే ఇప్పుడు చెప్పావు కదా నీ బుర్ర గురించి, దాని వేడి గురించి. ఎటకారమా? నిన్న నేనా? వద్దురే, యాక్టింగ్లు వద్దు. అక్కడ ఆడి పరిస్థితి ఏంటంటావు? ఆడేమో చావు బతుకుల మధ్య లోపలున్నాడు. ఆడికి ఏమవుద్దోనని బయట ఏజే టెన్షన్ పడుతున్నాడు. అసలు ఆడంటే అంత లవ్వేట్రా? ఆడు ఎవడని, ఏమవుతాడని? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం పేపర్ ఆఫీస్కి వెళ్ళాలి బావా. ఆడి కండిషన్ సీరియస్ అంటావా? డాక్టర్లు డౌటే అంటున్నారు బావా. అసలు ఒకటి అర్థం కావట్లేదురా. ఈ విమానం ఇది చూస్తుంటే వీడేదో విదేశీయానం పెట్టుకున్నట్టున్నాడు. అవును బావా, కుర్రాడు కూడా బాగున్నాడు. మరి ఇట్టాంటోడు అట్టా ఎందుకు మారిపోయినట్టు? ఎవరు మార్చినట్టు? ఇది కూడా కొన్నాళ్ళ క్రితమే జరిగినట్టుంది బావా. మరి ఇన్నాళ్లలో ఏం జరిగింది? ఆడు ఎందుకిలా మతిలేనుడైపోయాడు? తవ్వే కొద్దీ అనుమానాలు వస్తూనే ఉన్నాయి బావా. ఆ అనుమానాలన్నిటికీ సమాధానం రేపు పేపర్ ఆఫీసులో తీరుద్దురా. అంటే రేపటితో అంతా తెలిసిపోద్ది కదా బావా. తెలియకుండా ఎట్టుంటదరా? ఆడు ఎవడు? ఈ యాడిచ్చినోడెవడు? ఆడికి ఏజెక్కి సంబంధం ఏంటి? అంతా రేపు ఉదయానికి పేపర్లో వార్తలాగా మనకి తెలిసిపోద్ది.